ప్రెగ్నెన్సీలో మనం ఎంత డిస్కస్ చేసినా కూడా ఏదో ఒక డౌట్ అంటూ మిగిలిపోతూ ఉంటుందండి. అలాంటి డౌట్‌లలో వన్ ఆఫ్ ద కామన్ డౌట్ గురించి ఇవాళ మీకు మాట్లాడాలనుకుంటున్నాను. సో, ఏదైనా మీ గైనకాలజిస్ట్ స్కాన్ చేసుకోవాలి ప్రెగ్నెంట్ ఫీమేల్‌కి అని చెప్పినప్పుడు తిని రావాలా? తినకుండా రావాలా? ఇది వన్ ఆఫ్ ద కామన్ డౌట్. ప్రెగ్నెన్సీలో ఏ స్కాన్‌కైనా కూడా తినకుండా రావాలి అని ఏది కూడా లేదండి. మీరు హార్ట్ బీట్ చెక్ చేసుకునే స్కాన్ అయినా, 4 నెలల స్కాన్ అయినా, 6 నెలల స్కాన్ అయినా, 8th మంత్, 9th మంత్ గ్రోత్ స్కాన్స్‌లో అయినా ఏ స్కాన్‌కైనా హ్యాపీగా తినేసి రావచ్చు. అండ్ మనకి ఈ 4 నెలల స్కాన్ ఎన్టీ స్కాన్ కానీ లేకపోతే 5, 6 నెలల స్కాన్ లో టిఫా స్కాన్ కానీ ఎక్కువ టైం టేకింగ్ అనేది ఉంటుంది. ఈ బేబీ పొజిషన్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బేబీ అన్ని అవయవాలు కరెక్ట్ గా ఏర్పడ్డాయా లేదా అని చూడటానికి నియర్లీ 45 minutes to 1 hour టైం టేకింగ్ ఉంటుంది. సో తినకుండా మీరు వెళ్తే వీక్ అయిపోతారు. మీరు ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఈ స్కాన్ కి వెళ్ళినా కూడా దయచేసి ఒక ఫ్రూట్ కానీ ఫుల్ గా తినేసి ఏదైనా ఒక జ్యూస్ కానీ తీసుకుని వెళ్ళి వెయిట్ చేయండి. అబ్సల్యూట్ గా స్కాన్స్ కి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళొచ్చు.